'కాదలిక్క నేరమిల్లై' తమిళ్ మూవీ తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. 'కాదలిక్కన్ నేరమిల్లై' అంటే 'నో టైమ్ ఫర్ లవ్' అని అర్థము. డబ్బింగ్ కూడా బానే చెప్పారు తెలుగులో. ఇంతకీ స్టోరీ ఫ్లాట్ ఏంటి అని చెప్పబోయే ముందు నా ఛానెల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక అర్బన్ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు. ఇంతకీ స్టోరీ ఏంటి అంటే ప్రేమలో విఫలమైన ఇద్దరు వ్యక్తులు తమకున్న బంధాలను పక్కన పెట్టి తిరిగి మళ్ళీ ప్రేమలో పడ్డం ఎలాగో చూపిస్తారు. ఆర్కిటెక్చర్‌గా పనిచేస్తున్న శ్రేయ అనే హీరోయిన్ తన భర్త నిజ స్వరూపాన్ని తెలుసుకొని, భర్త నుంచి విడిపోయి ఐవీఎఫ్ ద్వారా ఒక బిడ్డను కనాలనుకుంటుంది. అదే క్రమంలో సిద్ధార్థ్ అనే హీరో తన గర్ల్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయి ఉంటాడు. 8 ఇయర్స్ తరువాత వాళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారు? ఇంతకీ శ్రేయకి బిడ్డ ఎలా పుట్టాడు? అనేది స్టోరీ అన్నమాట. సో, మూవీలో కరెంట్ జనరేషన్ లైఫ్ స్టైలు, వాళ్ళ ఫీలింగ్సు, ఇండిపెండెంట్ లైఫ్ స్టైలు, మల్టీ యాస్పెక్ట్స్ టచ్ చేశారు. బట్ దాన్ని ప్రెజెంటేషన్ చేయటంలో ఫెయిల్ అయ్యారని చెప్పవచ్చు. మెయిన్‌గా హీరో క్యారెక్టర్ అయితే ఫుల్‌గా కన్‌ఫ్యూజన్‌గా ఉంటది నాకైతే. ఎందుకు అంటే ఫస్ట్ ఏమో కిడ్స్ వద్దనుకుంటారు. మళ్ళీ అదే కిడ్స్‌ని లవ్ చేయడం ఇలాగనమాట. క్యారెక్టర్‌లో క్లారిటీ ఉండదు. అలాగే దీనికి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ వచ్చేసి ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెము సోదిగా కొన్ని సీన్స్ డిసప్పాయింట్‌గా అనిపించినా ప్రీ ఇంటర్వెల్ సీన్స్, సెకండ్ హాఫ్‌లో వచ్చే హాస్పిటల్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అండ్ అలాగే పెర్ఫార్మన్స్ వైస్‌కి వస్తే హీరోగా జయం రవి సిద్ధార్థ పాత్రలో బాగా సెట్ అయ్యారు. ఎమోషనల్ సీన్‌లో తన యాక్టింగ్‌తో అదరగొట్టేసాడనమాట. శ్రియ పాత్రలో నిత్య మీనన్ ఎప్పట్లాగే తన యాక్టింగ్‌తో బాగా పెర్ఫార్మన్స్ చేసింది. మంచి ప్రొడక్షన్ వాల్యూసు, మూవీకి సెట్ అయ్యే మ్యూజిక్కు, మంచి విజువల్స్ పర్లేదు బాగుంది సినిమా అనిపించేలా చేశాయన్నమాట. సో, ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమాలో ట్విస్ట్ ఉంది. సినిమాలో ట్విస్ట్ దానిని లాస్ట్‌లో రివీల్ చేస్తారేమో అని లాస్ట్ వరకు చూసాను. కానీ లాస్ట్‌లో రివీల్ అయితే చేయలేదు. డెస్టినీ అని చెప్పి అలాగే ఉంచడం బావుంది. కాన్సెప్ట్ బాగా అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బావుంది. ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్‌లో తెలుగులో వచ్చిన 2 సాంగ్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. అండ్ దీంట్లో సినిమా ఆటోగ్రఫీ అయితే సూపర్‌గా ఉంది. సో, ఇందులో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఫీల్ గుడ్ సీన్స్ వెరీ రేర్‌గా అనిపించడము. ఫ్రెండ్ స్పామ్ ఫ్రీ చేయడానికి ఎళ్ళినప్పుడు వాళ్ళ కంపెనీ ఇవ్వడానికెళ్ళిన ఫ్రెండ్స్ కూడా స్పెర్మ్‌ని డొనేట్ చేయడము, అలాగే సీరియల్ కిల్లర్ ఏమో అని చెప్పి హీరోయిన్ డోనర్ ఎవరో కనుక్కోవడానికి వెళ్ళడము, ఆ గే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్‌లో రివీల్ చేయడము. ఇలాగ కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో, ఫైనల్‌గా చెప్పేదేంటి అంటే వావ్! అనిపిచ్చేలా లేకపోయినా సినిమా చూసిన తర్వాత, ఇదే కాన్సెప్ట్‌తో ఇదివరకు కొన్ని సినిమాలు వచ్చినా డైరెక్టర్ ఈ కాన్సెప్ట్‌ను మంచి ఎమోషనల్‌తో ప్రేక్షకులకు కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఒక ఫీల్ గుడ్ ఒపీనియన్ కలిగేలా చెప్పడం. అండ్ ఇది ఓటీటీలోనే ఉంది కాబట్టి ఈ మూవీని ఒకసారైతే మనము ఖచ్చితంగా చూడొచ్చు. కానీ దీంట్లో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటది కాబట్టి మనము కిడ్స్‌తో అయితే ఈ సినిమాని చూడలేము. ఫస్ట్ హాఫ్ కాకుండా సెకండ్ హాఫ్ అయితే కొంచెం కిడ్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌గా కూడా ఉంటది. సో, ఇది అన్నమాట ఓవరాల్‌గా 'కాదలిక్కన్ నేరమిల్లై' మూవీ రివ్యూ గురించి. ఇంతకు ముందే మీరెవరైనా ఈ సినిమా చూసుంటే కామెంట్ చేయండి. నా రివ్యూ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం.